వెల్కమ్ బ్యాక్. సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. కూటమి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాపులపై వివక్ష చూపిస్తూ ఉన్నారు, చిన్న చూపు చూస్తూ ఉన్నారు, లాకప్ డెత్ చేసి కాల్చి చంపేశారు, తగలబెట్టేశారు అంటూ ఈ టైప్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ప్రొఫెసర్ గారు, ఒక రకంగా చూస్తే కాపు యాంగిల్ని తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో సింగపూర్ పర్యటన ముగించుకుని హుటాహుటిన వచ్చిన చంద్రబాబు నాయుడు నిన్న ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుని మాట్లాడారు. డీజీపీతో, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్, కమిషనర్, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి కూర్చుని మాట్లాడారు. వెంటనే కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి కృష్ణను కస్టడీకి తీసుకుని లాకప్లో డెత్ చేశారు, లేకపోతే తర్వాత తగలబెట్టి చంపేశారు, ఈ టైప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ విషయంలో తక్షణం అతన్ని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్తో విచారణకు ఆదేశించారు. దర్యాప్తు అధికారిగా రాజమండ్రి ఎస్పీకి ఆ బాధ్యతల్ని అప్పచెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సార్, ఒక రకంగా పొలిటికల్ యాంగిల్ తీసుకుంది. చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ అయినట్టుగా కూడా వార్తల్ని మనం చూడొచ్చు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ అసలు వివాదం ఏంటి? ఇది ఎందుకు కమ్యూనిటీ యాంగిల్ తీసుకుంది? పొలిటికల్ యాంగిల్, కాస్ట్ యాంగిల్ తర్వాత చర్చిద్దాం. అవి ఇంపార్టెంట్ కాదు నాకు. అక్కడ కాపు కులస్తుడే కాదు, ఎవరున్నా కూడా ఇలాగే స్పందించారు. అదొక మానవీయ పైన అంశం. ప్రతిదాన్ని అన్ఫార్చునేట్లీ కులంతో జోడించి, టీడీపీ వైసీపీ రైవలరీతో జోడించి చూడడం అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడ ఎవరు అన్నది ముఖ్యం కాదు, ఏ కులం వాళ్ళు అన్నది ముఖ్యం కాదు. రైట్ టు లైఫ్ అనేది రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్. ఈవెన్ కరడుగట్టిన నేరస్తులకు కూడా, కన్విక్టెడ్ క్రిమినల్స్ అంటే శిక్ష పడిన నేరస్తులకు కూడా ఫండమెంటల్ రైట్స్ అన్ని పోవు. ఏవి పోవాలో అవే పోతాయి. రైట్ టు లిబర్టీ ఉండకపోవచ్చు ఫ్రీగా తిరగడానికి, కానీ కన్విక్టెడ్ క్రిమినల్ కూడా రైట్ టు లైఫ్ ఉంటుంది. నువ్వు జైల్లో కూడా చంపే హక్కు లేదు. సో దట్ ఇస్ ద కంట్రీస్ లా. కానీ ఆ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే సాయి కృష్ణ అతను ఐ థింక్ విజయవాడలోని కృష్ణలంక చెందిన వ్యక్తి అనుకుంటాను. సో ఆయనను తీసుకెళ్ళి ఆయన పైన గతంలో కొన్ని కేసులు ఉన్నాయని ఆరోపణ. కేసులుంటే చట్టబద్ధంగా వ్యవహరించవచ్చు. నిజంగానే కేసుల్లో తప్పు చేసి ఉంటే సాయి కృష్ణ చట్టబద్ధంగా వ్యవహరించడానికి ఎవరు అభ్యంతరం చెప్తారు? చట్టం ముందు ఎవరు చుట్టం కాదు. ఏ కులమైనా నేరం నేరమే, నేరస్తుడికి కులం లేదు. అందువల్ల చట్టం ప్రకారం చర్య తీసుకోవచ్చు. కానీ జరిగింది ఏంటి? పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగించి ఉండాలి, లేకపోతే ఎందుకు చనిపోతారు? ఎంత భయంకరంగా కొడితే చనిపోతారు? ఇటీవల మనం చూసాం సుప్రీంకోర్టు తుతుకుడి కేసులో కోర్టు తీర్పు. సో అక్కడ ఒక తండ్రి ఒక కొడుకును లాకప్లో పోలీసులు భయంకరంగా కొడి చంపితే కోర్టు తీర్పు చెప్పింది, శిక్ష విధిస్తూ వారికి. ఆ పోలీస్ అధికారులందరికీ శిక్ష విధించింది కోర్టు. మరి తుతుకుడి ఘటన కోవిడ్ టైంలో జరిగింది అది. సో అన్యాయంగా ఒక మొబైల్ షాప్ ఓనర్ను వాళ్ళ కొడుకును అతి భయంకరంగా పోలీస్ స్టేషన్లో కొట్టారు, మామూలుగా కాదు. సో మరి ఇక్కడ కూడా అలా కొట్టి చంపారు కదా. కొట్టి చంపిన తర్వాత మొదలు గాయాలైతే ఆర్ఎంపీ డాక్టర్తో ఏదో చికిత్స చేయించారని అన్నారు. తర్వాత పక్కన దగ్గరలో పోలీస్ స్టేషన్ దగ్గరలో శ్మశానంలో పడేశారు. ఆ తర్వాత అతన్ని ఏ కాలబెట్టారన్నది ఆరోపణ. మనకు తెలియదు, అతను బతికుండాలని కోరుకుందాం. సో ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఆ తల్లి మాట్లాడుతోంది, నాకు నా డెడ్ బాడీ ఇవ్వకపోయినా కనీసం నా బూడిదైనా ఇవ్వండి అంటే ఎంత కళ్ళకి నీళ్ళు వస్తాయండి, ఎంత ఆవేదన భరితం ఏ తల్లి అయినా. నా కొడుకు చివరి చూపు కావాలని కోరుకుంటది కదా తల్లి. సో కుటుంబ సభ్యులు ఓపెన్గా చెప్తున్నారు, బేరసారాలు కూడా మొదలయ్యాయి, మా దగ్గరికి బేర మాట్లాడడానికి కూడా వచ్చారు అని. సో అందువల్ల ఒక మానవీయమైన కోణం ఇది మానవ హక్కుల ఉల్లంఘన. అన్యాయంగా పోలీస్ వ్యవస్థ ఏం పని చేస్తుంది, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అన్నదానికి ఇది ఒక పరాకాష్ట కదా, మామూలు విషయం కాదు కదా. సో దీన్ని ఎవరితో విచారణ చేస్తున్నారు చూడండి. ఆ రెస్పాన్స్ కూడా పోలీస్ సిఐని విఆర్లో పంపించారు, పేపర్లో వచ్చింది, వేకెంట్ రిజర్వ్ అంటారు. విఆర్ అంటే అసలు యాక్షనే కాదు, అది విఆర్లో పంపించడం అనేది యాక్షనే కాదు.
అఫ్ కోర్స్ ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం సస్పెండ్ కూడా చేశారని. నా పాయింట్ ఏంటంటే ఒక అధికారిని సస్పెండ్ చేసడం కాదు ఇష్యూ. ఇప్పుడు లాస్ట్కి ఒక అధికారిని బలిపశువా చేసి చేతులు దురుక్కునే పని చేస్తారు. ఆ అధికారి తప్పు చేస్తే శిక్షించాల్సిందే, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఆ అధికారి ఏ రకంగా చేయగలిగాడు అంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థలో ఒక అధికారి ఒక మనిషిని లాకప్లో వేసి కొట్టి చంపగలిగితే ఇన్ని రోజుల దాకా ఎందుకు దాన్ని దాచగలిగారు? నిజంగానే ఖచ్చితంగా రాజకీయ నాయకుల సంబంధం ఉందని, పై అధికారుల సంబంధం ఉందని మనం ఆరోపించాలని పొలిటికల్ ప్రెషర్ ఉంది అని అంటూ ఉన్నారు సార్. అంటే ఐ డోంట్ థింక్ పొలిటికల్ ప్రెషర్తోనే జరిగిందని నేను అనుకోను. అంటే ఇలాంటివి అక్కడ ఈవెన్ ఆ టైంలో కొట్టే వాళ్ళు కూడా చంపుదామని కొడతారా, వాళ్ళు కొట్టడం వల్ల చంపారా, ఇవన్నీ కూడా చర్చనీయాంశం కాదు. ఫ్యాక్ట్ ఏంది, చనిపోయాడు, మనకు కదా, మనం ఏం ఆరోపించడం లేదని, చంపడానికి తీసుకొచ్చారని పొలిటికల్ ప్రెషర్తోనైనా కొట్టి చంపారని అది కూడా నేను ఆరోపించడం లేదు. కానీ తర్వాత ఇన్ని రోజుల పాటు ఇది ఇప్పుడు ఎన్ని రోజులైంది ఇన్సిడెంట్ జరిగి, కొద్ది రోజులైతే అయింది కదా, కరెక్ట్గా డేట్ గుర్తులేదు. కానీ మరి ఇప్పటిదాకా ఒక సిఐని సస్పెండ్ ఇవాళ వరకు చేయలేదంటే ఏదో ఒక ఒత్తిడి లేకపోతే, నిజంగానే ఇది ఒక బాధ్యతారహితంగా పనిచేసిన ఒక పోలీస్ అధికారి తప్పే అయితే వెంటనే చర్య తీసుకుంటారు కదా. సస్పెండ్ చేసడానికి ఏమున్నది, మళ్ళీ ఉద్యోగంలో కూడా రావచ్చు తప్పలేదు అనుకుంటే. ఇప్పుడు కూడా విచారణ ఎవరితో చేస్తున్నారు, మరో పోలీస్ అధికారితో చేస్తున్నారు. ఆ పోలీస్ అధికారి నిజాయితీని నేను ప్రశ్నించడం లేదు. కానీ మన దేశ న్యాయ సూత్రం ఏంటంటే న్యాయం ఇవ్వడమే కాదు, ఇచ్చినట్టు కూడా కనపడాలి. ఒక ఇండిపెండెంట్ వ్యవస్థతో విచారణ జరిపించాలి తప్ప పోలీస్ లాకప్ డెత్ పైన పోలీస్ అధికారితో జరిపే విచారణ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అవుతుంది, న్యాయ విచారణ కాదు కదా. అది ఎలా ప్రజలకు కాన్ఫిడెన్స్ని ఇస్తుంది? సో పోలీసులు తెనాల్లో అనుకుంటాను దారుణంగా కొట్టే వాళ్ళు గంజాయి ముక్కలు అని చెప్పి, గంజాయి ముక్కలైనా కొట్టే అధికారం నీకు లేదు. గంజాయి ముక్కలు అయితే తీసుకొచ్చి చట్ట విరుద్ధంగా నువ్వు గంజాయి ఉపయోగిస్తున్నావు, విక్రయిస్తున్నావు కనుక చర్యలు తీసుకోవచ్చు. కానీ నేను కొట్టిన తర్వాత పోలీసులు దారుణంగా కొట్టి ఆ తర్వాత డిఫెండ్కైనా గంజాయి ముక్కలు వాళ్ళని కొడితే రౌడీ షీటర్ల వాళ్ళు, ఈవెన్ రౌడీ షీటర్ కూడా కొట్టే అధికారం చట్టం పోలీసుకి ఇవ్వలేదు కదా. అలా అంటే హౌ కెన్ పోలీస్ ఆఫీసర్ బి ఎ జడ్జ్? ఇష్టం వచ్చినట్టుగా మేము కేసులు పెడతాం, ఇష్టం వచ్చినట్టుగా లాకప్ లేసి కొడతాం, ఒకసారి ఊచా లెక్క పెడితే అర్థమవుతుంది, ఇవన్నీ కామన్గా మాట్లాడుతున్నారు. సో మీకు రూల్ ఆఫ్ లా అనేది ఎక్కడ ఉంది ఇక్కడ క్వశ్చన్? సో ఇంత అన్యాయంగా చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఆఖరికి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు, ఇప్పటికి కూడా ఎందుకు రియాక్ట్ అయ్యారు? రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు, హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు హైకోర్టులో. హైకోర్టులో 29వ తేదీలోగా మాకు చూపెట్టాలి అని చెప్పి ఆయన అడిగారు. నిజంగానే బతుకున్నాడు అనుకోండి, సంతోషమే, చూపెట్టండి మీరు. ఇప్పుడు ఏదో ఒకటి ప్రభుత్వం అయితే చెప్పాలి కదా. ఎస్, సాయి కృష్ణ అదృశ్యం కాలేదు, ఎందుకంటే పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లారు, తర్వాత ఇంతవరకు కనిపించడం లేదు. ఎస్, అదృశ్యం కాలేదు, ఇంకో పలానా మేము పట్టుకున్నాం, మా దగ్గరే ఉన్నాడు, నేను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. లేదు, మేము అసలు అదృశ్యమే కాలేదు అనుకుంటే చూపెట్టండి. లేదు, ఏం జరిగిందో చెప్పండి, విచారణకైనా ఆదేశించండి. ఏది లేకపోతే ఇప్పటిదాకా కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఈ కదలిక, అంతకుముందు లేకపోతే ఈ కదలిక కూడా లేదు. సాయి కృష్ణ వాళ్ళ మదర్ విజయలక్ష్మి మాట్లాడారు సార్, బూడిదైనా ఇవ్వండి, చాలా